కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నిధులతో బోరింగ్ మోటార్ పనులకు పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న బోరు మోటారు పనులకు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. బిల్డింగ్ నిర్మాణానికి నిధులు అడగానే 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ మంజూరు చేసిన బండి సంజయ్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సత్వ నిర్వాహకులతో పాటు బీజేపీ పట్టణ శాఖ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని బ్రాహ్మణ నిత్యాన్న సత్రం భవన నిర్మాణ గురించి బండి సంజయ్ గారిని కలవడంతో ఒక 5 లక్షల ఫండ్ ఎంపీ ల్యాండ్ నుంచి భవన నిర్మాణానికి, అలాగే వెంటనే బోర్ అండ్ మోటార్ కూడా మంజూరు చేసి అడిగిన వెంటనే నిన్న అడగడం జరిగింది. ఈరోజు బోర్ బండి పంపించి బోర్ ప్రారంభించడం జరిగింది. మరి సందర్భంగా కేంద్ర మంత్రి మన ఎంపీ గారికి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ బీజేపీ పట్టణ శాఖ తరఫున వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారు 5 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు. అలాగే బోరింగ్ నిర్మాణం అడగగానే వెంటనే బోరింగ్ నిర్మాణంతో పాటు మోటార్ ఏర్పాటు చేశారు. వారికి బ్రాహ్మణ నిత్యాన్న శాస్త్రం బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అర్హత కలిగిన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అర్హత కలిగిన పేదలకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి రేషన్ కార్డు పంపిణీ చేయకుండా పేదలను పట్టించుకోలేనిది ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్లాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్ నిజ స్వరూపాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తరిమేల బాలయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు, సీనియర్ నేతలు ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఒక ప్రజలకు మనకి ఏంటి తెలియాలంటే ఏ ప్రభుత్వం ఎలాంటి పనులు ముందుకు తీసుకెళ్తుందో అదొకటి ఆలోచన చేసుకొని మనకు ముందుకు సాగాలని నా యొక్క కోరిక. ఈరోజు గూడెం గ్రామంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న మండల గూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సడుగుల బాలయ్య గారు, 10-11 ఏళ్ళ రేషన్ కార్డు దిక్కులేదు. గూడెం నుంచి ముస్తాబాద్ వస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అడిగినాయి. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టిరు, పిల్లలు కూడా 10-11 ఏళ్ళైరు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళ పిల్లలు కూడా పేర్లు నమోదు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పోయినప్పుడు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చింది. ఏం చేస్తామని చెప్పినాం. ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే మహిళా సోదరి మనందరికీ కూడా బస్సు ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినాం. వెంటనే 2 రోజుల్లోనే 48 గంటలనే మహిళా సోదరి మనందరికీ కూడా ఎక్కడికి బస్సు ఎక్కి తిరిగిన ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇవాళ 27 పోయినా చూడండి, 1,00,000, 2,00,000, 5 లక్షలు
మహిళలు కుట్టు మిషన్ల సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధికి ముందడుగు వేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయ పనులను పర్యవేక్షించిన అనంతరం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ రైతు వేదికలో దాదాపు 28 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సద్వినియోగం చేసుకుని మహిళలు వృద్ధులకి రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నావల్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, తహసీల్దార్ సురేష్, నేతలు తదితరులు హాజరయ్యారు. TDF అనే సంస్థను అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థను స్థాపించి మేము ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఏ ప్రాంతంలో మేము నివసిస్తున్నా మేము పుట్టిన ఊరును కన్న తల్లిదండ్రులను మా ప్రాంతం పైన ప్రేమను మేము మరిచిపోము, మా ప్రాంతాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తామని ఒక అకుంఠిత దీక్షతోని ఈ రోజు రాజేశ్వర రెడ్డి గారు ముస్తాబాద్ పట్టణానికి చెందినవారు, అలాగే వాణి గారు కూడా ఎక్కడో కాదు, వారు కూడా మన పక్కనే దోమకొండలోని రంగం ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి వాళ్ళు కష్టపడినట్టు నేను సంపాదించుకోవాలనే ఉద్దేశం కొద్ది దేశ ప్రకారం వాళ్ళు కూడా గీతాలు పెంచి ఇచ్చే దిశగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా కోరుకున్నారు. 9-10 సంవత్సరాల ఒక నిరంకుశ నియంతృత్వ రాక్షస అప్రజాస్వామిక పరిపాలనలో ఇలా 9.5 సంవత్సరాల సంక్షేమ పథకం కూడా మనం చేరలేని ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమాజంలో వాళ్ళ యొక్క ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరలే. అనేక మంది తల్లులు కడుపుకోత గురైనప్పుడు ఆ తల్లులు కడుపుకోత ఆపాలి, తెలంగాణ విద్యార్థుల ఆశలు నెరవేరాలని తల్లి కొనగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారు తప్ప ఎవరికి ఉరగబెట్టింది ఏం లేదు కదా ప్రభుత్వం. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మరియు TDF ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు 30 మంది ఇప్పుడు ఈ బ్యాచ్ లో పాస్ అయ్యారు, చాలా సంతోషం. జిల్లా ఇంటెలిజెన్స్ కూడా మహిళలకి చాలా అండగా ఉంది. మీరు దయచేసి ఈ అవకాశం వాడండి. కానీ ఇక్కడ ఒక చిన్న సలహా మీద మీకు ఇస్తాం. మీరు చాలా సంతోషం మీ ప్లేస్మెంట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కానీ దీనిలో అయితే, కానీ మీరు దీనిపైనే మొత్తం ఆధారపడి ఉండకండి. దయచేసి మీ సైడ్ బిజినెస్ కూడా ఏదో ఏర్పాటు చేయాలి. ఎందుకు అంటే దాకా మీకు వస్తాయి, కానీ ఇంటి నుంచి మీరు మా స్కూల్ పిల్లలకి డ్రెస్ కుట్టడం దీని మీద కూడా 75 రూపాయలు ప్రతి డ్రెస్ కి ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న ఎంటర్ప్రైజ్ మీరు ఓపెన్ చేస్తే దీన్ని ఏర్పాటు చేస్తే మీకు ఇంకా లాభం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి మా మహిళా గ్రూప్ నెట్వర్క్ తో మీరు దయచేసి కలపండి, మీరు జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ రోజు జాయిన్ అయితే రేపు మాకు మీకు ఏదైనా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా ఇక్కడ ఇంత లాభం జరుగుతుంది. దయచేసి అక్కడ ప్రతి ఒక్క SHG గ్రూప్ లో ప్రతి ఒక్క మహిళ ఉన్నారు. అదే చిన్న మాట చేస్తూ ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు, అది కోరుతూ థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం నిరసిస్తూ నిర్వహించి తలపెట్టిన అఖిలపక్షం రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అఖిలపక్షం నేతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులకు ముందు వచ్చిన నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన సాగకపోతే ప్రజల ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతృత్వంలో ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. దేశాయిపల్లి గ్రామం నుండి కొతురుపాక వెళ్లే రహదారి, దేశాయిపల్లి ఊరు చివరన ఉన్న బ్రిడ్జి సమీపంలో రోడ్డు కూడా అధ్వాన స్థితిలో తయారైందని, దానికి కూడా మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సందర్శించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, ఇప్పటికైనా దీన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాసరెడ్డి, నరసింహాచారి, బొంగోను అశోక్ గౌడ్, రాజూరు కిరణ్, కళ్యాణం అనిల్, చిల్మున్ రమేష్, గురజాల శ్రీధర్, పెగ్గర్ల మహేందర్, అక్కెనపల్లి కరుణాకర్, కళ్యాణ్, అక్కెనపల్లి కార్తీక్ తదితరులు ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ పత్రికా ముఖంగా మేము రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి పక్షం ఆధ్వర్యంలో వెనకడుగు పోయని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల కష్టాలను నష్టాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి పనులు త్వరగా చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యం లోపల గౌరవనీయులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి హై లెవెల్ వంతెనలు
గత ప్రభుత్వ హయాంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 3 బ్రిడ్జిలకు సంబంధించి ప్రతిపాదికలు పంపినప్పటికీ గంజవాకు సంబంధించినటువంటి నిర్మాణంకు సంబంధించిన ప్రతిపాదనలు అప్పుడే మంజూరు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సందర్భం మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ పనులను ఏదో తూతు మంత్రంగా ఏదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ద్వారానో లేకపోతే దీక్షలకు స్పందించి ఏదో తూతు మంత్రంగా చేసి రేపు మళ్ళీ ఆఫ్ చేసే ప్రయత్నం చేయకుండా పూర్తి చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గంజవాగు దగ్గర ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ వంతెన పనులు దాదాపుగా సంవత్సరాల నుంచి నిలిపివేయడం జరిగింది. ఇట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మరి మండల నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా స్పందించకపోవడంతో ఈ అఖిలపక్షం అనేది ఏర్పాటు చేసుకొని మేము ఒక వారం రోజులు 10 రోజులు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఆ తర్వాత కూడా పనులు ప్రారంభం కాకపోతే ఆ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా బోన్పల్లి మండలం దేశపల్లి బ్రిడ్జి దగ్గర కూడా మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారం 10 రోజుల క్రితం. మరి అది కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. మరి ఆర్ఎన్బి రోడ్డు రోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి చిన్నపాటి వర్షానికే బురదమయమై మొత్తము వాహనదారులు ముఖ్యంగా 2 వీలర్ పోయే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్టి విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపెట్టి వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా అఖిలపక్షం పక్షాన కోరుతున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున భక్తులతో రద్దీగా మారింది. ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయానికి సోమవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆధ్యాత్మిక వాతావరణం వెలుగొందింది. పవిత్ర క్షేత్రానికి రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. సోమవారం ప్రత్యేకత సంతరించుకున్న సందర్భంగా కోడె మొక్కులను కూడా చెల్లించుకొని భక్తులు తమ ఇష్టదైవాన్ని పూజించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 14,000 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో 2,610 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని వీటిని కూడా త్వరితగతిన అందజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రేషన్ కార్డు చాలా కీలక డాక్యుమెంట్ అని ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 14,000 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల 6 కిలోల సన్నబియ్యం రేషన్ కార్డు ద్వారా సంక్షేమం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఎం సివిల్ సప్లై రజితతో పాటు లబ్ధిదారులు, అధికారులు హాజరయ్యారు. రైస్